పురాణ గాథలను పరిశీలిస్తే హోలీ పండుగ పూర్వాపరాలు వెల్లడవుతాయి. హిరణ్యకశిపుని సోదరి హోలిక, ఆమె పేరిట హోలీ వ్యాప్తిలోకి వచ్చిందని ఐతిహ్యం. హిరణ్యకశిపుడు రాక్షసరాజు. బ్రహ్మదేవుని వరం వల్ల అతనికి సాధారణ స్థాయిలో మరణం లేదు. దీంతో అతడు విజృంభించి ముల్లోకాలపై ఆధిపత్యం వహించాడు. దేవతలను పూజించడం మానుకొని తననే పూజించాలని శాసించాడు. హిరణ్యకశిపుని కొడుకు ప్రహ్లాదుడు శైశవ దశలోనే విష్ణు భక్తుడైనాడు. తండ్రికి కొడుకు చర్యలు నచ్చలేదు. విష్ణు భక్తిని మానుకోమని ఎన్నో రీతులలో హితవు పలికాడు. అయినా సరే ప్రహ్లాదుడు తన తీరును మార్చుకోలేదు. దీంతో హిరణ్యకశిపునకు కోపం పెరిగింది. ప్రహ్లాదును దారికి తీసుకురావడానికి సామవేద దండోపాయాలు పాటించాడు. వాటిలో భాగంగా ప్రహ్లాదుని తీసుకుని అగ్నిగుండంలో దూకమని తన సోదరి హోలికను కోరాడు. హోలికకు అగ్ని భయం లేదు. సోదరుని ఆదేశం మేరకు హోలిక ప్రహ్లాదుని ఎత్తుకొని అగ్నిగుండంలో దూకుతుంది. ఆమెకు అగ్నిలో ప్రమాదం ఉండదని, ప్రహ్లాదుడు మాత్రం ఆహుతి అవుతాడని హిరణ్యకశిపుని ఊహ. అయితే అనుకున్న విధంగా జరగలేదు. విష్ణువు సహాయంతో ప్రహ్లాదుడు చెక్కు చెదరకుండా అగ్నిగుండం నుండి బయటపడ్డాడు. హోలిక ఆహుతైంది. ఆమెకున్న వరం ప్రకారం ఆమె ఒకతికి మాత్రమే అగ్ని ప్రమాదం లేదు. జతలో ప్రహ్లాదుడు ఉండడంతో వరం ఫలించలేదు. దీనితో ఆమె దగ్ధమైంది. హోలిక మరణించిన రోజు ఫాల్గుణ పౌర్ణమి కావడంతో ఆనాటి నుండి నేటికి హోలీ పేరుతో దుష్టశక్తుల అణిచివేత ఉద్దేశంతో హోలీ మంటలు వేయడం కొనసాగుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.